ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృప వాక్యంలోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మన దేవుడు సజీవుడవై ఉండి గత రాత్రి మనలని సౌఖ్యముతో కాపాడి ఆయుష్ను పొడిగించి నూతన దినములోనికి తీసుకొని వచ్చాడు. మనం నిద్రించుచున్నటువంటి సమయంలో ఇశ్రాయేలీయుల దేవుడు గునుకక నిద్రపోవక మన కొరకు కావలిగా నిలబడిన దేవుని యొక్క అద్భుతకరమైన ప్రేమ ఈ ఉదయమున కృపావాక్యము ద్వారా మనం అనుభవించతగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఉదయం ప్రార్థనతోనూ సమర్పణతోనూ దేవుని ఎదుట ఆనందం కలిగిన దినముగా మార్చడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. మనం తలలు వంచి ఒక నిమిషం దేవునికి కృతజ్ఞతలను మనం తెలుపుదాం. పరమ తండ్రి, ఉదయమున నాతో కూడా ఏకీభవించి వాక్య సందేశమును వినదగినట్లు మనసు అర్పించిన ఈ ప్రియని ప్రజలందరినీ నీ చేతికి అప్పగిస్తుంటున్నాం. ప్రభువా, అందరూ నీ నామమును ఆశీర్వదింపబడాలి. వారి జీవితంలో గత రాత్రి నీవు చేసిన మేలులకై, మా అందరి ఎడల నీవు చేసిన కృపకై నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ పగల్ మమ్మల్ని ఆదరించండి, నీ నీడలో మమ్మల్ని నడిపించండి. ప్రభునామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. మనకు తోడుగా ఉండి నడిపించుచున్నటువంటి దేవుడే ఈ ఉదయం నుండి మనతో మాట్లాడి మంచి స్నేహితుడిగా మనల్ని నడిపించునుగాక. దేవుని యొక్క వచనం దానియేలు ప్రవచన గ్రంథములో 1వ అధ్యాయం దాని 9వ వచనం ఒక అద్భుతకరమైన వర్తమానం అందులో దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నారు. ఆ వచనం ఇలా ఉంటుంది: దేవుడు నవంసగుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపాకటాక్షము నొంద అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడు నవంసగుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపాకటాక్షము నొందను అనుగ్రహించెను అని ఒక వచనం మనం అక్కడ చదువుతున్నాం. కృపాకటాక్షం నవంసకుల దృష్టికి దేవుడు దానియేలు మీదికి తీసుకొచ్చారు. అంతే కదా. దేవుడు నవంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపాకటాక్షం. ఆ కృపాకటాక్షం అనే పదమును వేరే ఇతర లాంగ్వేజెస్లో మనం చూసినట్లయితే ఫేవర్ అని మనం చూస్తుంటాం. దానియేలుకి నవంసకుల యొక్క అధిపతి యొక్క ఫేవర్ దొరికింది. అంతే కదా. గమనించండి, దేవుడు మన ఎడల తన ఫేవర్ చూపించినప్పుడు, తన కృప చూపించినప్పుడు, తన కటాక్షమును చూపించినప్పుడు మనం దీవింపబడతాం. దేవుని ప్రేమను, దేవుని జాలి కలిగిన వారై దేవుడు మన ఎడల చూపిస్తున్న తన ప్రేమకు తగిన జీవితం జీవించుచున్న ప్రతి భక్తునికి, భక్తురాలకు అద్భుతకరమైన విజయం ఉంటుంది. ఆ వ్యక్తి ఒంటరివాడైపోవడానికి దేవుడు అనుమతి ఇవ్వడు. ఆ వ్యక్తి ఎవరు? దేవుని కృప నొందిన వ్యక్తి పరాజితుడు కావడం దేవునికి ఇష్టం లేదు. ఆ నీతి న్యాయ కోడది, ఆ కోర్ట్ ఎన్నడూ అపవాదికి తన భక్తుని అప్పగించడు. మనం దేవుని కృప చేత విమోచింపబడిన వాళ్ళం, అనగా యేసు ప్రభుని ఒక రక్తము చేత, నిర్దోషమైన, నిష్కళంకమైన, అమూల్యమైన రక్తముతో విలగట్టి కొనబడిన వాళ్ళమై ఉన్నాము గనక దేవుని యొక్క ఫేవర్ మన మధ్యలో ఉంటుంది, నా మీద ఉంది, వాక్యం వింటున్నటువంటి మీ మీద ఉంటుంది. మనమందరం దేవుని యొక్క ఫేవర్ కలిగిన వారమై, దేవుని యొక్క కటాక్షమును కలిగిన వాళ్ళమై, దేవుని యొక్క కృపనొందిన వాళ్ళమై జీవించుచున్నప్పుడు అపవాది మనలని పడద్రోయడానికి శత్రు సైన్యం అంతా కూడా ఏకమై ప్రయత్నించినా సాధ్యం కాదు. కారణం వచనం సెలవిచ్చుచున్నాడు, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. కారణం అఖిలాండగడాగమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు నీ పక్షాన నీకు కావలి అయి ఉన్నాడు. మరొక పదం మనం వాడుతున్నాము,
యూదా గోత్రపు సింహమైన దేవుడు ఉదయం మనకు కావలిగా ఉంటున్నారు. ఆ దేవుని ఎదుట మనము ఎంత విధేయత కలిగిన వారై ఒక్కసారి దేవుని యొక్క ఫేవర్ నీ మీదికి వచ్చినట్లయితే నిశ్చయముగా నీవు ఉన్నటువంటి స్థలములో నీవు ఆశీర్వదింపబడచ్చు. కొంతమంది చాలా తెలివితేటలు కలిగిన వారు ఉన్నారు. ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వారై వివేకం కలిగిన వారై ఉండి వారు వర్క్ చేస్తున్నటువంటి స్థాపనం లేదా ఆ ప్రస్థానంలో లేదా ఆ ఆఫీసులో ఆఫీసర్ యొక్క యజమానుని ఫేవర్గా మార్చబడతారు. కొందరు తన నైబర్స్ లేదా తనతో కూడా వర్క్ చేయించున్నటువంటి కోవర్కర్స్ గురించినటువంటి ఈ చిన్న చిన్న మాటలను వెళ్ళి ఆ అధికారికి చెప్పి ఆ మేనేజర్కు చెప్పి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి ఆఫీస్ యొక్క అధికారి యజమానుని యొక్క ఫేవర్ సంపాదిస్తాడు. నేను చెప్పే ఫేవర్ అది కాదు, ఇవి రెండు కాదు. పరలోకం నీ గురించి, దేవుడు నీ గురించి ఎస్ ఇతడు నా కుమారుడని, ఇతడు నా కుమార్తె అని చెప్పదగినట్లు మనం ఈ లోకములో కాదు, దేవుని రాజ్యం కొరకు పని చేయడానికి మనసు అర్పించిన వారై దేవునితో సత్సంబంధం కలిగి దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుని కట్టడలను పాటించుచున్న నమ్మకస్తులై నిలబడినట్లయితే నిశ్చయముగా దేవుని ఫేవర్ నీ మీద, నీ తరము మీద, నీ కుటుంబం మీదకి ఆ కృపా కటాక్షం దిగి వస్తాడండి. హల్లెలూయా. దేవుని కృప నొందిన వ్యక్తి ఎక్కడ తలదించకుండా దేవుడు లేవనెత్తుతాడు. చేయవలసినది ఒకటే, దేవుని కృపను నీవు పొందాలి, దేవుని ప్రేమను అధికముగా నీవు పొందాలి, దేవుని వాక్యములో నడవడానికి ఉన్న మనస్సు కలిగిన వారై మారాలి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం నీవు ఉన్నటువంటి స్థలంలో, ఆఫీసులో కావచ్చు, నీ కుటుంబ జీవిత వ్యవస్థలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, పరాజయ భయముతో అందరూ నీకు విరోధంగా మారినటువంటి మాటలపు శక్తుల మధ్యలో, నిన్ను మృంగడానికి వచ్చుచున్నటువంటి సింహముల మధ్యలో ఈ ఉదయము నీవు ఉండిన ఎడలా కూడా విశ్వసించండి, దేవుని కృప నీకున్నట్లయితే, దేవుని ఫేవర్ నీ మీద ఉన్నట్లయితే ఆ సింహము లాంటి మనుషులు నీకే హానియు చేయవు. హల్లెలూయా. దానియేల్ ఒక దేశపు అధికారి, రాజుగారి యొక్క ఫేవర్ అనుభవించిన వ్యక్తి అయి మారాడు. రాజుగారికి దానియేల్ అంటే చాలా నమ్మకం కలిగిన వ్యక్తి అయి మారాడు. ఎందువలన? దేవుని యొక్క కృప తన మీద ఉన్న కారణమును బట్టి. హల్లెలూయా. తను తీసుకున్నటువంటి కొన్ని మంచి నిర్ణయాలను బట్టి దేవుడు దానియేలును ఎక్కువగా ప్రేమించారు. దేవుని ప్రేమ కలిగి దేవుని యొక్క సాన్నిధ్యం ఆ కుమారులు ఆ వ్యక్తిత్వంలో అనుభవించగలిగినట్టు నిలబడ్డాడు గనక దేశపు అధికారి అయిన రాజు కూడా దానియేలు మీద ఫేవర్ కలిగిన వ్యక్తి అయి మారాడు. స్తోత్రం. కానీ ఇవన్నీ గమనించుచున్నటువంటి శత్రు సైన్యం, నీవు దేవునికి ఫేవర్గా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు? అపవాదికి ఇష్టం ఉండదు. నీ శత్రువు నాకు అది ఇష్టం కాదు. నీవు తరచుగా బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, దేవుని గురించిన ఆలోచనలు కలిగి ఉండడం, ప్రభు చెప్పిన మాటలలో నడవడం శత్రు సైన్యమునకు ఇష్టమున్న పని కాదు. అది ప్రత్యేకం నీకు గుర్తించాలి. నీ ఆఫీసులో నమ్మకంగా పని చేస్తున్నటువంటి ఒక వ్యక్తి అయి ఉండే ఆ ఆఫీసులో కొందరు నీకు విరోధంగా మార్చేస్తాడు. ఎవరు? మేనేజర్ కాదు, అపవాది వారి హృదయంలో చిన్న చిన్నగా సమస్యలను క్రియేట్ చేస్తాడు. ఎందుకు తెలుసా? నీకు విరోధముగా ఒక ఆయుధం తయారు చేయాలని. నీ వ్యాపారం చక్కగా నడుస్తున్నప్పుడు నీ ఆఫీసులో వర్క్ చేస్తున్న నీ లేబర్లో ఒకరే అపవాది చేత పట్టబడి నీకు విరోధంగా పనిచేస్తాడు. నీ పాడి పంటలు సమృద్ధిగా మార్చబడుతున్నప్పుడు అందులో నీ పనికి పంపించుచున్నటువంటి వారిలో ఒక్కరిని అపవాది పట్టుకొని నీకు విరోధంగా నిలబెట్టిస్తాడు. ఎందుకంటే ఒక మానవుని యొక్క ఎదుగుదల
ఏ అపవాదికి కూడా ఇష్టం ఉన్నదైతే కాదు. కానీ దేవుని యొక్క ఫేవర్, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కటాక్షమును నీ మీద, నీ కుటుంబం మీద, నీ వ్యాపారం మీద ఉండినట్లయితే నిశ్చయముగా నీ వాటన్నిటిని జయించగలవు. హల్లెలూయా. కారణం నీతో కూడా ఉన్నవాడు సమాధిని గెలిచిన దేవుడవే. నీ దేవుని మీద డిపెండ్ కావాలి. నీ దేవునితో బంధం కలిగిన వ్యక్తి అయి మారాలి. నీ దేవుని మాట వినగలిగిన వ్యక్తి అయి మారాలి. నీవటు ఊరికే మాట్లాడుతూ ఉండే దేవుడు మాట్లాడే స్వరం నీకు వినబడదు. కాబట్టి దేవుని సమయం, దేవుని యొక్క మాటలు వినడానికి ఉన్న సమయమును దేవుని పాదం ఎదుట నుండి నీవు అనుభవించాలి. దేవుని పాదం ఎదుట సాగిలపడుచున్నా, మోగరించి ప్రార్థన చేయుచున్నా, మోకాలు ఉంచుచున్నా ప్రతి వ్యక్తి మీద దేవుడు తన కనికరం చూపిస్తాడండి. దేవుడు తన కృప చూపిస్తాడు. దానియేల్ ఒక దేశం ఎదుట చాలా అద్భుతకరముగా మార్చబడ్డాడు. దానియేల్ ఆ రాజుగారి ఎదుట కూడా చాలా నీతిమంతుడుగా మార్చబడ్డాడు. కానీ కుయుక్తి కలిగిన, కుతంత్రములు కలిగిన ఈ దానియేల్ మీద అబద్ధపు ప్రచారణమును చేయడానికి దానియేలును ఆ రాజుగారి సన్నిధి నుండి దూరపరచాలని మాత్రం కాదు, అసలు భూమి మీద ఉండకూడదు అని చెప్పి వ్యతిరేకించుచున్న ఒక శత్రు సైన్యమును అపవాది తయారు చేశాడు. హల్లెలూయా. కానీ వినండి, దేవుడు దానియేల్ మీద కృప కలిగిన దేవుడవై, కటాక్షమును కలిగిన దేవుడవై నిలబడిన కారణమును బట్టి వాటన్నిటిని జయించగలిగిన శక్తిని దేవుడు తన కుమారుడవైన దానియేలుకు చూపించినాడు. ఈ ఉదయకాల సమయం నా ప్రియమిత్రమా, నీవు నేను దేవుని రక్తము చేత కడుగబడిన దేవుని పిల్లలమై ఉంటున్నాం, కుమార్తెలమై ఉంటున్నాం గనక మనము దేవుని ఫేవర్ కలిగి జీవించుచున్నప్పుడు శత్రు సైన్యం ఎంత గొప్పదైనా, ఎంత బలము గలదై మన మీదికి రేగినా, మన మోకాళ్ళ ప్రార్థన వాటి మీద జయం పొందిన దేవుని శక్తితో నింపి మనలని వాటి మీదికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇక్కడ దానియేలు లేకుండా చేయడానికి ప్రయత్నించినటువంటి సైన్యం చూసినటువంటి ప్రయత్నములలో ఒకటి, సింహమునకు ఇదన్ని ఆహారముగా మార్చేద్దాం, సింహాలకు ఇదన్ని ఆహారముగా ఇచ్చేస్తే ఈ భూమి మీద మళ్ళీ తను కనబడవు అని అనుకున్నాడు. కానీ దేవుని ఫేవర్, దేవుని కృప ఎవరి మీద ఉంటుంది? దానియేల్ మీద ఉంటుంది. దానియేల్ దేవుని కృప కలిగిన వాడై మార్చబడిన కారణమును బట్టి, దేవుని ప్రేమలో తను నడవగలిగినట్లు దేవుడు తన కృప చూపిన కారణమును బట్టి దానియేల్ వాటిని జయించగలిగినాడు. ఈ ఉదయకాల సమయం నా ప్రియమిత్రమా, దేవుని యొక్క ఫేవర్ ఎప్పుడు నీకు గుర్తిస్తుందంటే, ఎప్పుడు నీ మీద వర్తిస్తుందంటే, నీవు ఎవ్వరి సహాయం లేని అత్యధికమైనటువంటి శ్రమల చేత చిక్కిపోతున్నప్పుడు దేవుని ఫేవర్ నీ చూడగలుగుతాం. ఈ ఉదయకాల సమయం మాటలు వింటున్నటువంటి ప్రియులారా, కొంతసేపు ముందు వరకు దానియేలుకు కొంతమంది మంచి మనుషులు తోడుండేను, రాజుగారు కూడా తోడుగా నిలబడ్డాడు. బట్ సెట్టన్ టైంలోనే అపవాది వారందరిని దూరపరిచారు. ఇప్పుడు తను ఉన్నటువంటి స్థలం ఎక్కడ? సింహపు గుహలోనే. ఆ సింహపు గుహలో తన ఫ్రెండ్స్ లేదు, తన ఇంటిమేట్ నైబర్స్ ఎవరు లేరు, తనకున్న మంచి మనుషులు ఎవరు అక్కడ లేదు, మానవుడు ఎవరు అక్కడ లేదు. గుహాద్వారము మూయబడింది, లోపల సింహాలు మాత్రమే ఉంటుంది. సింహాలతో ఏ బంధము లేని, సింహాలను ఒక అడవి మృగముగా, అడవి జంతువుగా చూస్తున్నటువంటి దానియేల్ ఏ పరిచయం లేని సింహాల మధ్యలో పడినప్పుడు అక్షరాల అతని హృదయం కలవరపరచబడి ఉండొచ్చు. బట్ దేవుడు ఆ సమయం, ఆ రాత్రి అందయు పగలు సూర్యుడు అస్తమించు వరకు తోడు నిలబడిన మనుషులు ఎవరు లేని ఒక చీకటి కమ్మిన గుహలో, హల్లెలూయా, ద్వారం మూయబడిన గుహలోపల సింహాలతో కూడా తను పడుకున్నటువంటి ఒక రాత్రి. ఆ రాత్రి
దానియేలుకు అర్థమైంది, నిశ్చయముగా నేను దేవుని ఫేవర్ కలిగిన వాడను. హల్లెలూయా. కారణం, ఇన్నాళ్ళు వరకు కని విని ఎరగలేని, ఒకసారి దగ్గర కూడా చూడలేని ఈ క్రూర జంతువులు, ఆహారం లేకుండా ఇన్ని రోజుల నుండి ఆకలితో ఉన్నటువంటి సింహముల మధ్యలో నేను ఒక బోస్గా మారాను. హల్లెలూయా. మీరు మీ ఇంటిలో పెంచుతున్నటువంటి కుక్కలను ఒకసారి గమనించండి. మిమ్మల్ని చూడగానే అవి 2 చేతులతో మీకు నమస్కారం చెప్పి తల వంచుతారండి, మీరు నిజంగా అన్నం పెట్టి ప్రేమించేవారైతే. ఇప్పుడు సింహాల గుగలో పడిన దానియేలును చూసి సింహములు అలాగనే 2 చేతులు ముందు పెట్టి తల వంచి నమస్కారం చెప్పారు. కారణం, అఖిలాండ కడాగమును సృజించిన సృష్టికర్త అయిన దేవుని ఆత్మ కలిగిన దానియేలు అక్కడ ఉన్నారు. ఆ దేవుని ఫేవర్ కలిగిన దానియేలు అక్కడికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు సింహాలకు ఆకలిపోయింది. హల్లెలూయా. కారణం, ఆ సింహాల మధ్యలోనికి పంపబడిన వ్యక్తిలో ఉన్నటువంటి అభిషేకం, పంపబడిన వ్యక్తిలో ఉన్నటువంటి ఒక అధికారం, అది కేవలం ఈ లోకములో ఉన్నటువంటి అధికారం కాదు. సర్వభూమికి యజమానుడవైన, సముద్రమునకు అధిపతి అయిన, ఆకాశమునకు యజమానుడవైన దేవుని సాన్నిధ్యముతో నింపబడిన ఒక కవచములో దానియేలు ఉండిపోయారు. హల్లెలూయా. మీరు వినండి, గమనించండి, శ్రద్ధగా వినండి. దేవుడు మాట్లాడితే చేపలు ఆ మాటలు వింటారండి. దేవుడు మాట్లాడినప్పుడు కాకోగిలములు ఆ మాటను అనుసరిస్తాడు. దేవుని మాటను తిమింగలాలు అనుసరిస్తారండి. దేవుని మాటను చిన్న పురుగులు కూడా అనుసరిస్తాడు. హల్లెలూయా. కానీ తన పోలిక చెప్పిన సృజించిన మానవుడు మాత్రం అనేక మార్లు దేవుని మాటను అనుసరించే విషయంలో సనుగుతాడు, గునుగుతాడు. హల్లెలూయా. ఏలియా ప్రవక్తకు రొట్టెను మాంసమును ఇవ్వమని చెప్పిన ఆ కాకి, దేవుడు కాకితో చెప్పారు, ఏలియాకు అప్పము రొట్టెను తీసుకుపోయి ఇవ్వాలని. ఒకసారి మీరు నాతో కూడా రావాలి. ఆ కాకి ఆ అప్పము రొట్టెయో తన లిప్పిలోనికి తీసుకున్నప్పుడు ఆ స్మెల్, ఆ టేస్ట్ తన్ను ఆకర్షించి ఉండొచ్చు కదా. ఎస్, ఆ అప్పం యొక్క టేస్ట్, ఆ మాంసం యొక్క టేస్ట్ తన నాలుకలోనికి వచ్చినప్పుడు కూడా దేవుని మాటను నివర్తించదగినట్లు సొంత అవసరం కొరకు వాటిని వాడకుండా ఏలియా ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని ఫేవర్ ఏలియా ప్రవక్త మీద ఉన్నట్లయితే కరువులో కూడా దేవుడు అతన్ని పోషిస్తాడు. అది కాకోగిలం ద్వారా కావచ్చు. ఈ ఉదయమున నా మాటలు వింటున్నటువంటి ప్రియులారా, నా ప్రియ సహోదర సహోదరి, అన్నయ్య, చెల్లె, అక్క, తమ్ముడు, తల్లిదండ్రులారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క ఫేవర్ నీ మీద ఉన్నట్లయితే నీవున్న ఆఫీసులో ఎవరు నీకు విరోధంగా నిలబడరు. నీవున్నటువంటి కళాశాలలో నీకు విరోధంగా ఎవరు ఉండరు. నీవున్నటువంటి పాడి పంటలలో నీకు విరోధంగా ఏమీ చేయడు. నీవున్నటువంటి ప్రతి స్థలమునందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడు నీ దేవుని కృప నొందిన వ్యక్తి అయి మారాలి. దేవుని కృప కొరకు మనం వేచి ఉండాలి. దానికి మెయిన్ పాత్ర తగ్గింపు కలిగిన, విధేయత కలిగిన, వినయం కలిగిన ఒక మనస్సు నీలో ఈ ఉదయం ఉండాలి. హల్లెలూయా. పెద్దలకు గౌరవం ఇచ్చుచున్నా, దేవుని మాటకు గౌరవం ఇచ్చుచున్నా, దైవ సేవకులను ప్రేమిస్తున్నా, పరిచర్యను ప్రేమిస్తున్నా, దేవుని గౌరవించుచున్న ఒక భయముతో, భక్తితో కూడిన అనుభవం నీకున్నట్లయితే నీ జీవితమును దేవుడు మల్టిప్లై చేస్తాడు. తలలు వంచుదాం, దేవుని ఫేవర్ కొరకు కనిపెడదాం, కన్నీలు విడుదాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయమున మేము కలిసి ప్రార్థన చేయుచున్నాము. దేవా, దానియేలు దేవుని యొక్క ఫేవర్ కలిగిన వ్యక్తి అయి మార్చబడిన కారణమును బట్టి సింహపు గుహలో నుండి బయటికి వచ్చినప్పుడు కూడా తను ఒకే స్వరముతో చెప్పాడు, మహారాజన్ నీకు దీర్ఘాయుష్ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయమున ప్రభు నాతో కూడా ప్రార్థించుచున్న ప్రియమిత్రమ,
దేవుడు వారిని దీవించాలని, ఈ మిత్రులందరినీ, ఈ స్నేహితులందరినీ ప్రభువా, ఈ ప్రజలందరినీ నీవు దీవించు నాయన. వారు ఎక్కడైతే భయాక్రాంతులై ఉంటున్నారో, వారికి విరోధముగా అపవాది ఎన్నో కుతంత్రములు పెట్టి ఉన్నారో, వాటి నుండి విడిపించగలిగిన నీ ఫేవర్ వారి మీద ఉండి వారిని ఆ స్థలములో జయప్రదముగా నిలబెట్టుమని ప్రార్థిస్తున్నాం. వారు భయపడుచున్నదన్నీ వారి నుండి తొలగిపోవునుగాక. వారికి విజయం ఈ ఉదయమున కలుగునుగాక. వారి వ్యాపారములో, వారి చదువులో, వారి కెరియర్లో దేవుని కృప వారికి తోడుగా ఉండునుగాక. అద్భుతం చేయమని, ఆదరించుమని ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును ధారాళముగా తరములను దీవించి ఆశీర్వదించునుగాక. రోజు ఈ ఉదయకాలపు కృపా వాక్యం అనే సందేశం మీకు దొరకాలని మీరు ఆశించినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ వత్తండి. మీ ప్రార్థనలు, మీ విలువ కలిగినటువంటి నిర్దేశములను మాకు దయచేయమని, మాకు మెన్షన్ చేయమని మీకు మనవి చేస్తున్నాము. ఈ దినమందు దేవుని యొక్క కృపనొందిన వ్యక్తి అయి ముందుకు వెళదాం. దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.